హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నర్మదని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న రామరాజుకి గుండె పగిలే నిజాల్ని చెప్పి వల్లికి షాక్ ఇచ్చిన నర్మద తండ్రి నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వల్లి అయితే ఏడుస్తూ తన పుట్టింటికి వెళ్ళేసరికి అప్పుడే ఇక భాగ్యం అయితే నీ తోటి కోడళ్ళిద్దరినీ కూడా పైన మంచి మాటలతో తీపి మాటలతో నువ్వు నటిస్తూ కత్తులతో పొడి చేయాలి, మానసికంగా వాళ్ళిద్దరినీ దెబ్బ కొట్టాలి అని భాగ్యం కూతురంటే ఇలా ఏడుస్తూ కాదు, వాళ్ళకి నరకం చూపించి ఆ ఇంట్లో మొత్తం పెత్తనాన్ని నువ్వే చూసుకోవాలి, మొత్తం నీ చేతుల్లోకి తీసుకొచ్చుకోవాలి కంట్రోల్ని అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక భాగ్యం మాటలకి నవ్వుకుంటూ ఉంటుంది వల్లి అయితే. వాళ్ళకి నేనేంటో చూపిస్తాను, నన్నేదో తేలికగా తీసి పడేస్తున్నారు, ఇంకోసారి నా జోలికి రావాలంటే వాళ్ళు గజగజ వణికిపోవాలి, అలా చేస్తాను అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. తరువాత ఇక శ్రీవల్లి పుట్టింటి దగ్గర నుంచి అయితే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడే ఇంకా వల్లికి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉన్న ప్రేమ అయితే కనపడుతుంది. ఇక ప్రేమ కనపడడంతో అప్పుడే ఇంకా ప్రేమని చూసి, అంటే ఈ ప్రేమ ఇక్కడ డ్యాన్స్ స్కూల్ పెట్టిందనమాట, అంటే ఇక్కడ నర్మద కూడా ఉంది, అంటే వీళ్ళిద్దరూ కూడా కలిసి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఇక్కడ డ్యాన్స్ స్కూల్ పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు, ఈ విషయం నేను మావయ్యకి ఖచ్చితంగా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. అలా వల్లి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అక్కడ ఫుడ్ డెలివరీ తీసుకొని ధీరజ్ అయితే వస్తాడు. ఇక ధీరజ్ని చూసి అప్పుడే ఇక నర్మద అయితే కొంప మునిగిపోయింది ప్రేమ, ధీరజ్ ఫుడ్ డెలివరీ తీసుకొని వచ్చాడు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక అది విని ధీరజ్ని చూసి ఇక లోపలికైతే పరిగెత్తేస్తుంది ప్రేమ, లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. ఇంతలో ధీరజ్ అయితే ఫుడ్ డెలివరీ తీసుకొచ్చి లోపల ఎవరున్నారో అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ఇక పిల్లల్ని అడుగుతూ ఉంటే డ్యాన్స్ నేర్పించే అక్క ఉంది అని అంటూ ఉంటారు పిల్లలు. హలో మేడం, ఫుడ్ డెలివరీ తీసుకొచ్చాం, తీసుకోండి మేడం అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ప్రేమ అయితే తలుపు చాటు నుండి నేను పరాయి వాళ్ళతో మాట్లాడను, ఇలా ఇచ్చేయండి అని ఫుడ్ డెలివరీ అయితే తీసుకోబోతుండగా అక్కడే ఎదురుగా ఉన్న అద్దంలో దాక్కొని ఉన్న ప్రేమ ధీరజ్కి కనిపిస్తుంది. డ్యాన్సు నేర్పే అక్క, కొంచెం బయటికి వస్తారా, మీ ముఖం చూడాలని ఉంది అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ప్రేమ అయితే అదేంటి అలా మాట్లాడుతున్నాడు ధీరజ్ అని ఎదురుగున్న అద్దం అయితే చూస్తుంది. ఇక అద్దంలో తనని ధీరజ్ చూసేశాడని తెలుసుకున్న ప్రేమ బయటికైతే వస్తుంది. ఇక బయటికి చూసేసరికి అప్పుడే ఇక ధీరజ్ అయితే, అంటే ఉదయం నాకు ఆల్ ది బెస్ట్ చెప్పమని, కంగ్రాచులేషన్ చెప్పమని నా వెనకాలే తిరిగింది, ఇందుకేనా నువ్వేదో చేయబోతున్నావని నా మనసు అప్పుడే చెప్పింది, అందుకని ఏం చేసినా నాకు తెలియకుండా చెయ్యొద్దు అని చెప్పాను, కానీ నువ్వు మాత్రం ధైర్యం చేసి డ్యాన్స్ స్కూలే పెట్టేశావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది, నీకేదో సహాయం చేసినట్టు ఉంటుంది కదా అందుకనే అని అంటూ ఉంటుంది. నేను అడిగానా నిన్ను నాకు సహాయం చేయమని చెప్పి, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక నర్మద వస్తుంది. చూడు ధీరజ్, తను చేసే దాంట్లో తప్పేముంది చెప్పు, తను ఇప్పుడు నీకు అండగా ఉండాలనుకుంటుంది, అంతే తప్ప తను ఏమీ చెయ్యకూడని పని ఏమీ చెయ్యలేదు కదా, దీనికే నువ్వు తనని ఎందుకు అలా అంటున్నావు అని అంటూ ఉంటే, అది కాదు వదినా, నాన్న గురించి మీకు తెలుసు కదా, ఇప్పుడు గనక ఈ విషయం తెలిసిందంటే ఆయన మామూలుగా తిట్టరు, అందుకని ఎందుకు వచ్చింది ఇదంతా, ఇంట్లో మా వల్ల ఎటువంటి గొడవలు జరగకూడదు, అసలే మేమేం చేసినా తప్పు కిందే నాన్న చూస్తూ ఉంటారు, మరి అలాంటప్పుడు ఇది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాన్న తిడతారు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక నర్మద అయితే, అలాంటిదేది మావయ్య గారికి తెలియకుండా చేద్దాంలే ధీరజ్, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే నర్మద మాటలు విని ధీరజ్ కూడా
ప్రేమ డ్యాన్స్ స్కూల్ పెట్టడానికి తనైతే ఒప్పుకుంటాడు. తరువాత ఇక నర్మదని థ్యాంక్స్ అక్క అంటూ పట్టుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది ప్రేమ. అయితే ప్రేమ అలాగా చాలా సంతోషపడుతూ వల్లి అయితే ఇక ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన వల్లి రామరాజు కుర్చీలో కూర్చొని తను ఏవో లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే రామరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యో మావయ్య గారండి, మన పరువు మొత్తం తీసేస్తున్నారండి అని అంటూ ఉంటుంది వల్లి. ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అయితే ఏమైందేంటండి, నర్మద ప్రేమ ఉన్నారు కదండి, డ్యాన్స్ స్కూల్ పెట్టింది ప్రేమ, దానికి నర్మద సపోర్ట్ చేస్తుంది. అయినా ఇలాగా ఇంటి కోడలు ఎవరింటి దగ్గర డ్యాన్స్ పాఠాలు డ్యాన్స్ చేస్తూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారండి, మీ పరువు మొత్తం పోయినట్టే కదండి. కానీ ఇదేదో వాళ్ళ మీద నిందలు వేయాలనో చాడీలు చెప్పాలనో మీకు చెప్పట్లేదండి. కానీ ఇప్పుడు అలా చేస్తే మాత్రం అందరూ నవ్విపోతారు. ఆయ్ మావయ్య గారండి అంటూ వల్లి అయితే నటించేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి చెప్పిన మాటలకి రామరాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తరువాత ఇక వల్లి అయితే లోపలికి వెళ్తూ, నర్మదా, ప్రేమ, ఈరోజు మీ ఇద్దరిలో ఒక్కరే ఇంట్లో ఉంటారు, ఎవరొకరిని మావయ్య గారు బయటికి గెంటేయడం ఖాయం అని అనుకుంటూ ఉంటుంది వల్లి. ఆనందపడుతూ ఉంటుంది. తరువాత ఇక వల్లిని చూసి వేదవతి అయితే, అమ్మ వల్లి, కోపంగా ఎక్కడికి వెళ్ళిపోయావో, కనీసం మాట కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతావు నువ్వు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక చందు అయితే వేదవతిని, ఏంటమ్మా వల్లి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు. తను కోపంగా ఎక్కడికో వెళ్ళిందిరా, కనీసం ఎక్కడికి వెళ్తున్నాను కూడా చెప్పలేదు, నేను తను పుట్టింటికి వెళ్ళిందేమో అనుకుంటున్నాను, కనీసం ఒక్క మాట అయినా చెప్పాలి కదా అని అంటూ ఉంటుంది వేదవతి. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తుందమ్మా, అసలు వాళ్ళ అమ్మ వాళ్ళు ఊళ్ళోనే లేరు, ఏదో ఊరికి వెళ్ళారు. అప్పుడు వేదవతి అయితే, మరి నువ్వంత కోపంగా ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు వస్తున్నావు వల్లి అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక చందు కూడా అడుగుతూ ఉంటాడు. అమ్మ అడుగుతుంది కదా చెప్పు వల్లి అని అంటూ ఉంటాడు చందు. అప్పుడే ఇక వల్లి అయితే, ఏం లేదు అత్తయ్య గారండి, గుడికి వెళ్ళొస్తున్నాను, మనసు ఎందుకో బాగోలేదు, అందుకే గుడిలో ప్రశాంతంగా ఉంటుంది కదా, కాసేపు కూర్చుందామని వెళ్ళాను. తర్వాత నాకు గుర్తుకొచ్చింది, మీకు చెప్పకుండా, మీతో ఒక్క మాట కూడా అనకుండా, మీరు అడుగుతున్నా కూడా పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా కోపంగా వచ్చేసినందుకు మీ మనసు ఎంత బాధపడిందో అప్పుడు అనుకొని ఇంటికి వచ్చానండి, నన్ను క్షమించండి అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడే ఇక వల్లితో వేదవతి అయితే చెప్తూ ఉంటుంది, చూడమ్మా, కుటుంబం అన్నాక ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి ఆనందం ఉంటుంది, ఒక్కోసారి బాధ ఉంటుంది, అన్నిటినీ కూడా మనం సమానంగా భరించాలి, అప్పుడే మనకి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాము అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే ఈసారి ఎప్పుడూ కూడా అలా చెయ్యొద్దు అని అనగానే, సరే అత్తయ్య గారండి, ఇంకెప్పుడూ కూడా నేను అలా చెయ్యను అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడు ఇక వల్లి అలా చెప్పిన తరువాత నర్మదా, ప్రేమ ఇద్దరూ కూడా ఇంటికైతే వస్తారు. ఇక నర్మదా, ప్రేమ ఇంటికి రావడం చూసి అప్పుడే వల్లి అయితే ఎంతో ఆనందపడుతూ, మీరు వస్తున్నారు కదా, చూస్తూ ఉండండి, ఇప్పుడు మావయ్య గారు మీకు ఎలాంటి శిక్ష వెయ్యబోతున్నారో అని అంటూ ఉంటుంది వల్లి మనసులో. ఇక ప్రేమ, నర్మద ఇంటికైతే వస్తారు. వచ్చిన తరువాత రామరాజు దగ్గరికి వెళ్ళి నుంచుంటారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఏం చేసి వస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. ఏమైంది మావయ్య అని అంటూ ఉంటుంది ప్రేమ. అసలు ఎవరో ఇంటికాడ కుప్పిగంతులు వేయడమేంటి, నా పరువు తీయాలని చూస్తున్నారా అని అడుగుతూ ఉంటే, లేదు మావయ్య, నేను డ్యాన్స్ స్కూల్ పెట్టాను, 4 పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే నా భర్త మీకు నెలకి ఇంత డబ్బులని ఇస్తానని చెప్పారు, ఆయన సైకిల్ తొక్కుకుంటూ అలాగా డెలివరీ ఇస్తే ఆయనకి ఎన్నో డబ్బులు రావు, అందుకని నా భర్త కష్టాన్ని పంచుకోవాలనుకున్నాను, అందుకని ఇలా డ్యాన్స్ స్కూల్ పెట్టాను, తప్పేముంది అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే అవును మావయ్య గారు, ఈ రోజుల్లో ఆడవారు మగవాళ్ళతోనే సహా వాళ్ళతో పోటీగా ఉద్యోగాలు చేస్తున్నారు, దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది నర్మద.
మధ్యలో నువ్వు మాట్లాడుకో. నీ వల్లే ప్రేమ కూడా చెడిపోతుంది. అసలు నువ్వు వచ్చిన తర్వాతే ఈ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండడం లేదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే అది విని నర్మద షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే వేదవతి, చందు అందరూ కూడా రామరాజు మాటలకి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వల్లి అయితే ఎంతో నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి, ఏం మాట్లాడుతున్నారండి, అసలు ఏంటి మీరు మాట్లాడే మాటలు అని అంటూ ఉంటే, నిజమే మాట్లాడుతున్నాను బుజ్జమ్మ. తను వచ్చిన దగ్గర నుంచే కదా మన ఇంటికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే అప్పుడే, నేను వచ్చిన దగ్గర నుంచి కాదు మావయ్య, ఎవరు వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ప్రతిరోజు కూడా ఈ సమస్యలు వస్తున్నాయో, ఒకరికొకరు అర్థం చేసుకుండా గొడవలు పడుతున్నామో మీకు అర్థమైతే పర్వాలేదు, ఒకసారి ఆలోచించుకోండి అని అంటూ ఉంటుంది నర్మద. అంటే నాకే ఎదురు చెప్తున్నావా, నేను చెప్పిందే కరెక్ట్ కాదంటున్నావా అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే నేను అలా అనలేదు అని అంటూ ఉంటుంది నర్మద. అంటే నీ ఉద్దేశం ఏంటి నర్మద, నేను వచ్చిన దగ్గర నుంచే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటున్నావా అని వల్లి అయితే అంటూ ఉంటుంది. నేను పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాను. మా అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకొని గౌరవంగా ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టాను. కానీ నీకులాగా ప్రేమలాగా లేచిపోయి పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని రాలేదు నేను అని అంటూ ఉంటుంది వల్లి. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు వల్లి, నర్మద ఇద్దరూ కూడా. అప్పుడే ప్రేమ అయితే, అక్క మాటలు జాగ్రత్తగా రాని అని అంటూ ఉంటుంది ప్రేమ. ఏంటి మీరిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్లే కదా, మీ ఇద్దరికి ఏమన్నా పుట్టిల్లుందా, లేదు మీకు నాన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని వచ్చి పలకరిస్తారా, లేదు ఏమీ లేదు కదా. నేను కూడా ఈ ఇంటికి గౌరవంగా తాళి కట్టించుకొని అందరినీ ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాను. మీకు నేనంటే అంత చులకనైపోయానా అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడే ఇక వేదవతి అయితే, వల్లి ఏంటా మాటలు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రామరాజు, వల్లి అన్న దాంట్లో తప్పేముంది, వీళ్ళిద్దరూ కూడా అమ్మ నాన్నల్ని మోసం చేసే కదా పెళ్లి చేసుకున్నారు అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడికి నర్మదా వాళ్ళ నాన్న అయితే క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వస్తాడు. ఇక నర్మద తన తండ్రిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక తన తండ్రిని చూసి షాక్ అయిపోతూ నాన్న అని అంటూ ఉంటే, ఏంటమ్మా మీ అత్తగారు ఆ రోజు పెళ్లి శుభలేఖ తీసుకువచ్చి మీ అమ్మాయిని ఎంతో బాగా పెంచారు, కోడలంటే ఇలా ఉండాలి అనేలాగా నా కోడలు ఉంది, నా కోడలు వచ్చాక నా ఇంట్లో కొత్త వెలుగులు వచ్చాయి, అదృష్టం కలిసి వచ్చింది అని శుభలేఖ తీసుకువచ్చి నీ గురించి అంత గొప్పగా చెప్తూ ఉంటే నా కూతుర్ని అంతలా పెంచాము అని నాకు అనిపించింది. నా కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆ ఇంట్లో సంతోషంగా ఉందని నేను అనుకున్నాను. రామరాజు కుటుంబం అంటే ఎంతో గొప్ప పేరుంది, రామరాజు ఎంతో మంచివాడని ఇప్పటి వరకు నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది, పెద్ద కోడలు వచ్చాక ఇద్దరు కోడళ్ళ గురించి పెద్ద కోడలు మాట్లాడే మాటల్ని సమర్థిస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఆడపిల్లల్ని నట్టింట్లో నుంచోబెట్టి మరో ఆడపిల్ల అవమానిస్తూ ఉంటే అదే కరెక్ట్ అని అంటున్నాడు. నువ్వు ఈ ఇంట్లో ఇదేనా అమ్మ సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు నర్మద తండ్రి. అది విని రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. నర్మద తండ్రి మాటలకి ఇన్నిన్ని మాటలు పడుతూ ఇంట్లో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావో అని అంటూ ఉంటే, అప్పుడే అదేం లేదులే నాన్న, నేను బాగానే ఉన్నాను ఇక్కడ అని అంటూ ఉంటుంది నర్మద. నీ గురించి నువ్వు ఇంటికి వచ్చిన కాడి నుంచి కూడా ఈ ఇంటికి దరిద్రం పట్టింది, సమస్యలు మొదలయ్యాయని ఆ పెద్ద మనిషి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మీ అత్తగారేమో నువ్వు ఈ ఇంటికి వచ్చాకే కొత్త వెలుగు వచ్చింది, నా కొడుకు అదృష్టవంతుడు అంటుంది. ఎవరి మాటలు వినాలమ్మా, ఎవరి మాటలు నమ్మాలి? ఏమయ్యా, నా కూతుర్ని లేపుకుపోయి పెళ్లి చేసుకున్నావు,
మీ నాన్న నా కూతుర్ని అన్నన్ని మాటలు అంటే శిలా విగ్రహంలాగా నుంచొని చూస్తున్నావో? ఇదేనా నువ్వు పెళ్లి చేసుకొని నా కూతురు బాధ్యత తీసుకోవడం? నిన్ను నమ్ముకొని తల్లిదండ్రులను వదిలేసిన పిల్లని అందరూ కలిపి తనని అంటూ ఉంటే నువ్వు మాత్రం శిలా విగ్రహంలా నుంచొని వింటున్నావా అని అంటూ ఉంటాడు నర్మద తండ్రి. అప్పుడే వేదవతి అయితే అన్నయ్య గారు ఏదో చిన్న గొడవ అని అంటూ ఉంటే, చిన్న గొడవ కాదమ్మా, మీ పెద్ద కోడలు గౌరవంగా పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాను, వాళ్ళిద్దరూ లేచిపోయి వచ్చారు అని వాళ్ళిద్దరి గురించి అంతా చులకనగా మాట్లాడుతుంది. అలా మాట్లాడుతూ ఉంటే మీరు ఇంటి పెద్దవాళ్ళయ్యి నోరు మూసుకొని అలా ఉన్నారెందుకు అని అంటూ ఉంటాడు. ఏవయ్యా పెద్ద మనిషి, ఏ కోడలైతే కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిందని నువ్వు కాలరెగరేస్తున్నావో ఆ కోడలు కుటుంబం గురించి నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు నర్మద తండ్రి. ఆ మాట విని ఒక్కసారే రామరాజు అయితే వాళ్ళ కుటుంబానికేంటి, వాళ్ళు కోటీశ్వర్లు అని అంటూ ఉంటే, ఆ కోటీశ్వర్లు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసా అని అంటూ వీళ్ళ నాన్న, అదే నువ్వు ఎంతో ప్రేమగా తీసుకొచ్చుకున్నావు కదా, వీళ్ళ నాన్న టిఫిన్ బండి పెట్టుకొని సైకిల్ మీద టిఫిన్ అమ్ముకుంటాడు, వీళ్ళమ్మ 4 ఇంట్లో పాచి పని చేసుకుంటుంది, అది వీళ్ళ కుటుంబం అని అంటూ ఉంటాడు నర్మద తండ్రి. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఇక వల్లి అయితే తన కుటుంబం చేసిన మోసం బయటపడిపోయిందని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే రామరాజు, నా కోడలి కుటుంబం గురించి ఒక్క మాట మాట్లాడావంటే బాగోదు అని అంటూ ఉంటే, నీ కోడలి గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడను, కానీ వాళ్ళ కుటుంబం ఎలాంటిదో ఇప్పుడు నీకు చూపించబోతున్నాను చూడు అని వీడియోనైతే చూపిస్తాడు నర్మద తండ్రి. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి నర్మద తండ్రి అయితే చూపించగానే రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇది వాళ్ళు పరిస్థితి, నిన్ను మోసం చేసి నీ ఇంటి కోడలుగా వచ్చింది, నీ ఇంటి కోడలుగా మోసం చేసి వచ్చి నా కూతుర్ని నిలదీస్తుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చందు అయితే, ఏంటి మీరు చెప్పేది అని అనగానే, నువ్వు కూడా మోసపోయావు బాబు, 10 లక్షలు నీ చేతే వాళ్ళు పెళ్లి ఖర్చు కూడా పెట్టించారు, ఆ 10 లక్షలు మీ నాన్నకి తెలియకుండా వాళ్ళు 10 రోజుల్లో ఇస్తామంటే అమాయకుల్లాగా తల ఊపి ఇప్పుడు సేటు దగ్గర అడ్డంగా ఇరుక్కుపోయావు. వాళ్ళు నీకు 10 లక్షలు ఎలా తీసుకొస్తారో, 1000 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర ఉండవు, అలాంటి కుటుంబం వాళ్ళది అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారే కుప్ప కూలిపోతాడు రామరాజు. అయితే ఇప్పుడు చెప్పమ్మ వల్లి, ఎవరు లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో సమస్యలు తీసుకొస్తున్నారు, ఎవరికి గౌరవం లేదో, ఒక టిఫిన్ అమ్ముకునే వాడికి కుటుంబంలో పుట్టి కోటీశ్వరాలు అన్నట్టు పూజిస్తున్నావు కదా, ఇప్పుడు చెప్పు, కట్టుకున్న భర్తని మోసం చేసి మీ అమ్మ వాళ్ళు 10 లక్షలు లాక్కున్నారు, ఊళ్ళో ఉన్న మీ అమ్మ వాళ్ళని లేరు అని నీ భర్తకి అబద్ధం చెప్పావు, ఇవన్నీ విషయాలు తెలియవు అనుకుంటున్నావా అని అనగానే వల్లి కుటుంబం గురించి నిజం తెలుసుకున్న రామరాజు ఒక్కసారే కుప్పకూలిపోతాడు. అప్పుడే ఇక నర్మద అయితే, నాన్న ఇక మీరు వెళ్ళండి అని అంటూ వాళ్ళ నాన్నని అక్కడి నుంచి పంపించేస్తుంది. అప్పుడే ఇక వేదవతి వల్లి దగ్గరికి వచ్చి, అతను చెప్పేదంతా నిజమేనా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే వల్లి అయితే, నన్ను క్షమించండి అత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడే ఇక చందు అయితే, నిన్ను క్షమించాలా, నువ్వు ఆ మాటకు అడిగే అర్హత కూడా నీకు లేదు, ఇంత మోసం చేస్తావురా, అసలు నువ్వు మనిషివేనా, మమ్మల్ని ఇంత మోసం చెయ్యాలని మీకు ఎలా అనిపించింది అని అంటూ చందు చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక వల్లి అయితే, అది కాదండి అని అనగానే, నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, ఒక్క క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు వల్లి, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు చందు. అది కాదు బా అని అనగానే, వెళ్తావా లేకపోతే మెడ పట్టుకొని బయటికి గెంటేయమంటావా, ఇంకా మా నాన్న నేర్పించిన సంస్కారం నాకుంది, అందుకని ఆడదాన్ని మెడపట్టుకొని బయటికి గెంటేయాలని
నాకు ఇంకా అనిపించడం లేదు, మర్యాదగా వెళ్ళిపో అని అంటూ చందు అయితే ఇక శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.